గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో టుడే మనం మొన్న 2017లో ఉన్న ఒక ఎస్ఏ క్వశ్చన్ ఉంది, దట్ ఈస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్. దాని గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. అండ్ ఇట్స్ ఎ వెరీ ఈజియెస్ట్ వన్ టు గెట్ ద 10 మార్క్స్. సో బిఫోర్ గోయింగ్ ద క్వశ్చన్, అదేంటి క్వశ్చన్ ఏంటి, డిస్కస్ అబౌట్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫైల్స్ అని. సో ఫైల్స్ ఎన్ని రకాలు అని డిస్కస్ చేసుకునే ముందు ఒకసారి మనం వాట్ ఈజ్ ఫైల్ అనేది చూద్దాము. సో ఫైల్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా స్టోర్డ్ ఆన్ ఏ సెకండరీ స్టోరేజ్ డివైస్. సో అంటే ఎప్పుడైతే మనము ఒక ప్రోగ్రామ్ని రన్ చేసుకునేటప్పుడు కీబోర్డు ద్వారా మనము ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము. అంటే కీబోర్డ్ ద్వారా అంటే తక్కువ అమౌంట్ కాదు, ఏ హ్యూజ్ డేటాని మనము స్టోర్ చేసుకుని దాన్ని హ్యాండిల్ చేయాలి అని అనుకున్నప్పుడు మనము సిస్టమ్ ఆఫ్ అయిపోయినప్పుడు ఆ ప్రోగ్రామ్ని షట్ డౌన్ చేసేసిన తర్వాత డేటా టెంపరీగా ఉండే డేటా కాబట్టి సిమెమరీలో అది పోకుండా ఉండటం కోసం సెకండరీ స్టోరేజ్లో స్టోర్ చేసుకుంటాం అనమాట. స్టోరేజ్ డివైస్లో స్టోర్ చేసుకుంటాం. ఆ సెకండరీ స్టోరేజ్ డివైస్లో స్టోర్ చేసుకునే కలెక్షన్ ఆఫ్ డేటానే మనం ఫైల్ అని అంటామన్నమాట. సో అంటే ఇప్పుడు ఎందుకు ఫైల్స్ని మనం వాడాల్సి వస్తుంది అంటే, రియల్ టైమ్ అప్లికేషన్స్ ఏదైనా తీసుకున్నప్పటికీ వాటిల్లో డేటా హ్యూజ్ డేటానే ఉంటుంది. అంటే కొంచెం కొంచెం ఏదో 1, 4, 5 ఇంటిజర్ వాల్యూస్ కానీ క్యారెక్టర్ వాల్యూస్ కానీ త్రూ కీబోర్డ్ ఇవ్వడానికి కుదిరే సిట్యుయేషన్లో ఉండదు రియల్ టైమ్ అప్లికేషన్స్ అన్నీ కూడా. సో అలాంటి సిట్యుయేషన్లో మన సెకండరీ స్టోరేజ్లో కలెక్షన్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తే దాన్ని ఫైల్స్ అంటాం. సో అలాంటి ప్రోగ్రామ్స్ని యూజ్ చేసి డేటాని మనం ప్రోగ్రాంలో వాడుకోవాలి అనుకున్నప్పుడు మనం ఈ ఫైల్స్ని వాడుకుంటాం అన్నమాట. అయితే మరి ఈ ఫైల్స్లో డేటాని ఎలా స్టోర్ చేసుకుంటాము, ఏమేమి ఆపరేషన్స్ ఉంటాయి అని అనుకుంటే, మనకి ఈ ఫైల్స్ని మనం 2 రకాలుగా స్టోర్ చేసుకుంటాం అనమాట. అంటే అందుకనే మనం ఏమని చెప్తున్నాము అంటే, సిలోకి వచ్చేటప్పటికి 2 టైప్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి అంటున్నాం. ఒకటి ఏంటి అంటే ఆస్కీ టెక్స్ట్ ఫైల్స్, రెండోది ఏంటంటే బైనరీ ఫైల్స్. అంటే ఆస్కీ టెక్స్ట్ ఫైల్స్నే సింపుల్గా కూడా మనం టెక్స్ట్ ఫైల్స్ అని కూడా అంటాము. దీనికి ఎక్స్టెన్షన్ వచ్చేటప్పటికి టీఎక్స్టీ ఎక్స్టెన్షన్ ఉంటుందన్నమాట. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి టెక్స్ట్ ఫైల్ అనేది ఏంటి అని అంటే, నథింగ్ బట్ ఏ స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ కెన్ బి సీక్వెన్షియల్లీ ప్రాసెస్డ్. అంటే మన నోట్ ప్యాడ్లో ఓపెన్ చేసుకుని మనము ఒక లైన్ ఆఫ్ సెంటెన్సెస్ రాసుకున్నాం అనుకోండి, అంటే మనం అది టెక్స్ట్ ఫైల్లో మనం డేటాని స్టోర్ చేస్తున్నాము. అయితే ఇక్కడ ప్రోగ్రాంలో మనకి ఏ స్ట్రక్చర్ డిఫైన్ చేసుకున్నామో దానికి కావాల్సిన, అంటే ఫస్ట్ స్ట్రక్చర్లో స్టూడెంట్ యొక్క రోల్ నెంబరు, నేము, గ్రూపు అండ్ 6 మార్క్స్ అట్లా ఉన్నాయనుకోండి, అంటే ఆ క్యారెక్టర్స్కి సంబంధించిన డేటాని మనం అదే ఫార్మాట్లో మనము టెక్స్ట్ ఫైల్లో స్టోర్ చేసుకోవచ్చు అనమాట. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుని డైరెక్ట్గా student.txt అని ఇచ్చేసి స్టోర్ చేసుకుని ఆ ఫైల్ని మనం సిలో ఫైల్ని ఓపెన్ అని చెప్పేసి వితిన్ ద కోలన్లో మనం ఆ పాత్ ఇచ్చేసి ఆ student.txtని వాడుకుని ఓపెన్ చేసి రీడ్ చేయమంటే అప్పుడు రీడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అట్లా క్రియేట్ అయ్యే ఫైల్స్నే మనం టెక్స్ట్ ఫైల్స్గా అంటాం. ఈ టెక్స్ట్ అంతా కూడా మనం అట్లా క్రియేట్ చేసిందంతా కూడా క్యారెక్టర్ సెట్స్ లాగా తీసుకుంటాం కాబట్టి అవి ఎలా వస్తాయి అంటే, ప్రాసెసింగ్ అంతా కూడా సీక్వెన్షియల్గా ప్రాసెస్ అవుతుంది. అండ్ ఫార్వర్డ్ డైరెక్షన్, అంటే మొదటి నుంచి ఇలా చదువుకుంటూ ఉంటుంది. ఇందాక నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్ 123 శైలజ బిఎస్సి అండ్ మార్క్స్ 0 to 3 అండ్ 0, 4, 5 జీరోస్, అంటే అవి వరుసనే ఒక్కొక్క సబ్జెక్ట్ 6 సబ్జెక్టులు మనం స్టోర్ చేస్తే అలా స్టోర్ చేసుకోవడానికి వీలవుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఆస్కీ టెక్స్ట్ ఫైల్స్లోకి వచ్చేటప్పటికి ఆ టెక్స్ట్ ఫైల్ని మనం ఓపెన్ చేసేది ఎందుకు ఓపెన్ చేస్తాం? కొత్తగా ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు, లేకపోతే ఆల్రెడీ ఉన్న దాన్ని డేటాని రీడ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, లేదంటే ఎగ్జిస్టింగ్ డేటాలో ఇంకా కొత్త డేటాని స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు 3 ఆపరేషన్స్కి కూడా మనము టెక్స్ట్ ఫైల్స్ని వాడుకోవచ్చు అనమాట. అయితే రీడింగ్లో ఏం చేస్తాము అని అంటే, ఈ ఆల్రెడీ ఉన్న ఫైల్ని మనము లోని డేటాని రీడ్ చేసుకోవడానికి రీడింగ్ మోడ్లో ఓపెన్ చేసుకుంటాం. రైటింగ్ మోడ్లో అని అంటేనేమో కొత్తగా క్రియేట్ చేసి మనం దానిలో ఉన్న డేటాని స్టోర్ చేయడానికి మనం టెక్స్ట్ ఫైల్ని వాడతాం. అపెండింగ్ అంటేనేమో ఆల్రెడీ కొంత డేటా అందులో స్టోర్ చేసి రాసి పెట్టుకున్నాము,
మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇంకొక ఇద్దరు స్టూడెంట్స్ వచ్చారనుకోండి, వాళ్ళ డేటాని కూడా అందులో ఇంక్లూడ్ చేస్తే అప్పుడు దాన్ని అపెండింగ్ ఆఫ్ ద డేటాగా మనం వాడుకుంటాం అన్నమాట. సో ఇక్కడ టెక్స్ట్ ఫైల్లో రీడ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ రీడ్ అవుతూ ఉంటుంది. అంటే ఒకసారి ఓపెన్ చేసి పెట్టుకోగానే మనకి ఒక క్యారెక్టర్ రీడ్ అవుతుంది. ఆ క్యారెక్టర్ని మనం గెట్ సీన్ అదే ఎఫ్ గెట్ సీన్ ద్వారా మనం అట్లా రీడ్ చేసుకోవడానికి వీలుగా అట్లా ఫంక్షన్స్ని యూజ్ చేసుకుని అట్లా ఒక్కొక్కటి మాత్రమే రీడ్ చేసుకోగలుగుతాం అన్నమాట. సో ఇక్కడ మనం టెక్స్ట్ ఫైల్లో డేటాని స్టోర్ చేసేటప్పుడు ఒక లైన్స్ లాగా డేటాని స్టోర్ చేస్తాం. ఇందాక నేను చెప్పిన సీక్వెన్షియల్ స్ట్రింగ్ ఉంది చూసారా, ఆ స్ట్రింగ్ మొత్తము కూడా ఒక రికార్డుకి సంబంధించిన డేటా, అది లైన్స్. ఆ లైన్స్ ఏంటి, ఇక్కడ 0 నుంచి 255 క్యారెక్టర్స్ వరకు కూడా మనము ఈ డేటాని స్టోర్ చేసుకోవడాన్ని అలౌ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే మనం ఆ లైన్ అయిపోయి నెక్స్ట్ లైన్కి వస్తున్నామో, సెకండ్ రికార్డుని డేటా స్టోర్ చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా అన్ని క్యారెక్టర్స్ అయిపోగానే మళ్ళీ సెకండ్ది అంటే క్యారేజ్ రిటర్న్ ద్వారా అది నెక్స్ట్ సెకండ్ లైన్ ఆఫ్ డేటా అనేది అది తీసుకుంటుంది అనమాట. అండ్ టెక్స్ట్ ఫైల్ ఎండ్ అయిపోయింది అనేది ఎట్లా ఐడెంటిఫై చేస్తుందంటే ఎండ్ ఆఫ్ ఫైల్ మార్కర్ ద్వారా తీసుకుంటుంది. అంటే ఈఓఎఫ్ కనుక దానిలో వచ్చినట్లయితే అప్పుడు దాని ద్వారా మనకి టెక్స్ట్ ఫైల్ ఎండ్ అయిపోయింది అనేది తీసుకుంటుంది. ఇంకొక విషయం మనము ఈ టెక్స్ట్ ఫైల్ గురించి నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, టెక్స్ట్ ఫైల్స్ అన్నీ కూడా సాధారణంగా మనము ఏం చేస్తాము, టెక్స్ట్ డేటా అని అంటే నేను ఇందాక చెప్పినట్లు మనం డేటా అంటే ప్లెయిన్ టెక్స్ట్ కనిపిస్తూ ఉంటుంది, మనకు అర్థమవుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ ఇచ్చిన 123 అనేది రోల్ నెంబరు, వెనకాల శైలజ అనేది పేరు, అండ్ దాని వెనకాల బిఎస్సి అనేది మార్క్స్, అండ్ దాని వెనకాల నెంబర్స్ మూడు క్యారెక్టర్స్ కలిపేసి మార్క్స్ ఇస్తున్నాము. అంటే తెలుగులో ఇన్ని, ఇంగ్లీష్లో ఇన్ని అట్లా అని ఇచ్చుకుంటూ వెళ్తున్నాము అనేది మనకి అర్థమవుతూ ఉంటుంది అన్నమాట. అయితే ఇక్కడ అంతా కూడా ఇక్కడ రిప్రజెంటేషన్ ఈ టైప్స్ ఆఫ్ డేటాని స్టోర్ చేసేటప్పుడు ఇక్కడ ఎక్స్టర్నల్గా మనకు కనిపించే రిప్రజెంటేషన్ అంటే స్ట్రింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. బట్ ఇంటర్నల్గా తీసుకునేటప్పటికి ఆ రిప్రజెంటేషను బైట్స్ రూపంలో, మెమరీలో బైట్స్ రూపంలో మారుతుందన్నమాట. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఆ 123 అనే రోల్ నెంబర్లో ఇట్ కన్సిస్టింగ్ ఆఫ్ 3 డిజిట్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క క్యారెక్టర్గా తీసుకుని ఆ 1 to 3ని స్టోర్ చేయడానికి ఇది టేక్స్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్గా తీసుకుంటుంది. అండ్ ఒక్కొక్క క్యారెక్టర్కి 1 బైట్లో స్టోర్ అయ్యి 3 బైట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పడుతుంది అన్నమాట మెమరీలో. అంటే ఇంటర్నల్గానేమో బైట్స్ రూపంలో ఈ డేటాని స్టోర్ చేసుకుంటుంది టెక్స్ట్ ఫైల్, అండ్ నెక్స్ట్ ఎక్స్టర్నల్గానేమో మనకేమో మామూలుగా క్యారెక్టర్స్, స్ట్రింగ్ ఆఫ్ క్యారెక్టర్స్గా మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఇక్కడ టెక్స్ట్ ఫైల్ మనకి రిప్రజెంటేషన్లో 2 రకాల రిప్రజెంటేషన్లు చూపిస్తుంది అనేది మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకొక టైప్ ఆఫ్ ఫైల్ ఏమనుకున్నాం మనము, బైనరీ ఫైల్ అనుకున్నాం. సో ఈ బైనరీ ఫైల్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుంది, బైనరీ అంటేనే ఏముంటాయి అనుకున్నాం, బైనరీ అంటే 0s 1s. అంటే ఇక్కడ నువ్వు ఏ టైప్ ఆఫ్ వాల్యూ ఇచ్చినా దట్ విల్ బీ కన్వర్టెడ్ ఇంటూ ద బైనరీ ఫామ్లోకి మారిపోయి సిస్టమ్కి మాత్రం కంప్యూటర్ స్టోరేజ్లో ప్రాసెస్ చేసుకోవడానికి వీలుగా ఆ సిస్టమ్కి అర్థమయ్యేలాగా మనకి ఇక్కడ బైనరీ డేటా స్టోర్ అవుతుంది అన్నమాట. సో కాబట్టి బైనరీ ఫైల్ వచ్చేటప్పటికి ఇది కూడా బైట్స్లోనే రిప్రజెంట్ అవుతుంది. ఎందుకని ఇది ఆల్రెడీ బైట్స్లో సిస్టమ్కి అర్థమయ్యేలాగా మెమరీ అలాట్ చేసుకుంది అంటే బైనరీ ఫార్మ్లోనే ఉంటుంది అని. కాబట్టి బైనరీ ఫైల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ బైట్స్. సో కాబట్టి బైట్స్ కాబట్టి బైనరీ ఫైల్కి స్పెషల్ ప్రాసెసింగ్ కూడా ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా ఆ బైట్ని తీసుకెళ్తుంది, ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉంటుంది అనమాట. ఒక్కొక్క బైట్ని అంటే ఒక్కొక్క బైట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఆఫ్ ద క్యారెక్టర్ కింద రీడ్ అవుతుంది. కాబట్టి సింపుల్గా ఏ స్పెషల్ ప్రాసెసింగ్ లేకుండా దాన్ని డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి, అన్ప్రాసెస్ చేయకుండానే డిస్క్లోంచి డైరెక్ట్గా ప్రాసెస్ చేయడానికి వీలుంటుంది అనమాట. అయితే ఇంకా మరి దానికి టెక్స్ట్ ఫైల్కి బైనరీ ఫైల్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, దీనిలో రిప్రజెంటేషన్ వచ్చేటప్పటికి ఇంటర్నల్ రిప్రజెంటేషన్ బైనరీ ఫామ్లోనే ఉంటుంది, బైట్స్ రూపంలోనే ఉంటుంది అని నేను చెప్పాను కదా. కాబట్టి ఇక్కడ ఆ టెక్స్ట్ ఫైల్లోకి వచ్చేటప్పటికి అక్కడ ఏమంటున్నాము,
సీక్వెన్షియల్గానే రీడ్ అవుతుంది అని అంటున్నాం. కానీ బైనరీ ఫైల్లోకి వచ్చేటప్పటికి 2 రకాలుగాను అవసరం అంటే అక్కడ అప్లికేషన్లో మనకి ఏ విధంగా అవసరమైతే దాన్ని బేస్ చేసుకుని సీక్వెన్షియల్గాను ఆర్ ర్యాండమ్గాను కూడా ప్రాసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందాక తీసుకున్న టెక్స్ట్ ఫైల్లో మనం 1 2 3 అనే రోల్ నెంబర్ని స్టోర్ చేయడానికి 3 bytes కావాలి మెమరీ స్పేస్లో అని అనుకున్నాం కదా. కానీ ఇక్కడ బైనరీ ఫైల్లోకి వచ్చినప్పుడు చూస్తే దాన్ని ఆ 1 2 3 అనేది మనం ఇక్కడ ఏమని చెప్తున్నాము, రోల్ నెంబర్ అనేది ఇంటిజర్ అని డేటా టైప్ డిక్లేర్ చేసాం కాబట్టి ఇంటిజర్ని స్టోర్ చేయడానికి ఎన్ని bytes కావాలి, 2 bytes కావాలి. కాబట్టి అక్కడ 3 bytesలో స్టోర్ అయ్యేది ఇక్కడ ఇంటిజర్గా తీసుకుని ఇట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద 2 bytes ఓన్లీ. సో కాబట్టి ఇక్కడ క్లియర్గా మీకు ఏమర్థమవుతుంది అంటే వెన్ కంపేర్డ్ టు ద టెక్స్ట్ అండ్ బైనరీ ఫైల్స్లో బైనరీ ఫైల్స్ టేక్స్ లెస్ మెమరీ స్పేస్ టు స్టోర్ ద డేటా. అంటే అందుకనే ఇక్కడ మనం ఏం చేస్తాము అనంటే ఈ టెక్స్ట్ ఫైల్లో ఉన్న 2 ఎక్స్టర్నల్ ఇంటర్నల్ మెమరీ రిప్రజెంటేషన్లో అవసరం అయ్యి తక్కువ బైట్స్ పడుతుంది అనంటే ఎక్స్టర్నల్ నుంచి ఇంటర్నల్కి మార్చుకోవడానికి అవకాశం ఉంది. అండ్ ఇంటర్నల్ నుంచి ఎక్స్టర్నల్ రిప్రజెంటేషన్స్ కూడా మార్చుకోవడానికి అవకాశం ఉందన్నమాట. దానికి ఏంటి అంటే ప్రింట్ఎఫ్, ఎఫ్ ప్రింట్ఎఫ్, స్కాన్ఎఫ్, ఎఫ్ స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్స్ని యూజ్ చేసి ఇంటర్నల్ రిప్రజెంటేషన్ నుంచి టెక్స్ట్ ఫైల్ అయితే దాన్ని ఇంటర్నల్ నుంచి ఎక్స్టర్నల్కి, ఎక్స్టర్నల్ నుంచి ఇంటర్నల్కి మార్చుకుని మెమరీ స్పేస్ని మనం లిమిట్ చేయడానికి అంటే తక్కువ మెమరీ స్పేస్లో మనకి డేటా అంతా స్టోర్ అవ్వడానికి కూడా మార్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ ద essay question which were found in the 2017 March paper. So when compared to the other questions, this one is very easy and the types of files ఒకసారి చూసినట్లయితే అసలు ఫైల్ అంటే ఏంటో తెలిసింది. అండ్ 2 types of files ఉన్నాయి. టెక్స్ట్ ఫైల్ ఉంటుంది. టెక్స్ట్ ఫైల్ అంటే సింపుల్గా చెప్పాలని అంటే ఇట్ ఈస్ ద క్యారెక్టర్స్ మాత్రం ఉంటాయంటే ఒక స్ట్రింగ్స్ లాగా డేటాను స్టోర్ చేస్తాము. TXT అనేది ఎక్స్టెన్షన్ ఉంటుంది. అండ్ ప్లెయిన్ టెక్స్ట్ నీట్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ హ్యూమన్కి రీడబుల్గా అండర్స్టాండబుల్గా ఉంటుంది. అండ్ దీనిలో డేటా స్టోర్ చేసినప్పుడు ఇంటర్నల్ రిప్రజెంటేషను, ఎక్స్టర్నల్ రిప్రజెంటేషను 2 రకాలుగాను ఉంటుంది. ఇంటర్నల్ రిప్రజెంటేషన్ ఏమో బైనరీలోకి కన్వర్ట్ అయి ఉంటుంది. ఎక్స్టర్నల్ రిప్రజెంటేషన్ ఏమో మనం ఇచ్చే స్ట్రింగ్స్ రూపంలోనూ ఉంటుంది. అండ్ బైనరీ ఫైల్కి వచ్చేటప్పటికి బైనరీ ఫామ్లోకి కన్వర్ట్ అయ్యి బైనరీ డేటా అంతా స్టోర్ అయ్యి ఉంటుంది. కాబట్టి కంప్యూటర్ ప్రాసెస్ చేసుకోవడానికి స్పెషల్ పర్పస్ ఏమీ లేకుండా ఈ బైనరీ ఫైల్ని డైరెక్ట్గా ఒక్కొక్క బైట్ క్యారెక్టర్ కాబట్టి అది డైరెక్ట్గా స్పెషల్ ప్రాసెసింగ్ ఏమీ లేకుండానే యాక్సెస్ చేసుకోవడానికి వీలుగా ఉంటాయి. ఈ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైల్స్గా మీరు రేపొద్దున ఆన్సర్ చేయడం ఈజీ కాబట్టి అంటే క్రియేట్ చేయడం కూడా ఈజీ. టెక్స్ట్ ఫైల్ని డైరెక్ట్గా నోట్ప్యాడ్లో నుంచి మీరు క్రియేట్ చేసుకోవచ్చు. student.txt అని ఇచ్చేసి మీరు ఎన్ని ఒక్కొక్క రికార్డుకి ఎన్ని క్యారెక్టర్స్ కావాలో అన్ని క్యారెక్టర్స్కి కరెక్ట్గా ఏ క్యారెక్టర్ ఎక్కడ అనేది మనం డేటాను తీసుకుని ఇచ్చేసినట్లయితే అంటే డేటా లేకపోతే అక్కడ జీరోస్ ఇచ్చేస్తాం, లేదా బ్లాంక్స్ ఇచ్చేస్తాం. అంటే డేటా ఉన్న దగ్గర అక్కడ తీసుకున్నట్లయితే అవి డైరెక్ట్గా అక్కడి నుంచి మనకు నెక్స్ట్ నేర్చుకునే ఫంక్షన్స్ ద్వారా మనం ఇవన్నీ కూడా ఓపెన్ చేసుకుని వాడుకుని మనము ప్రోగ్రామ్స్ అన్నీ క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు వచ్చిన ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే టైప్స్ ఆఫ్ ఫైల్స్, 2 types ఆఫ్ ఫైల్స్, దట్ ఈస్ ద టెక్స్ట్ ఫైల్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ ద నథింగ్ బట్ ద బైనరీ ఫైల్స్. ఈ 2 గురించి రాసేస్తే మీకు 10 marks ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా అలా పడిపోతాయి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ అండ్ గివ్ ఫీడ్బ్యాక్ టు మీ అబౌట్ దిస్ వీడియో. Thank you very much.